హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. బయట తీసుకునే వెజ్ మంచూరియా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా స్పైసీగా ఏమైనా తినాలనిపిస్తే ఈ వెజ్ మంచూరియా అనేది చాలా బాగుంటుందండి. చాలా త్వరగానే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే బయట తీసుకునే బదులు మనం ఇంట్లో ఇలా పిల్లలకి చేసి పెట్టుకుంటే కూడా చాలా మంచిది. బయట ఈ మంచూరియా తీసుకుంటే కొంచెం రేట్ ఎక్కువే ఉంటుందండి. దానికి బదులు ఇంట్లోనే ఈజీగా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే బయట యూజ్ చేసిన ఆయిల్ని డీప్ ఫ్రైకి యూజ్ చేస్తూ ఉంటారు. ఆ ఆయిల్ అనేది హెల్త్కి అస్సలు మంచిది కాదండి. అలానే ఈ సాస్ బాటిల్స్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గానే ఉంటున్నాయి. అలానే ఆన్లైన్లో కూడా అవైలబుల్గానే ఉంటున్నాయండి. వీటిని ఒకసారి కొని తెచ్చి పెట్టేసుకుంటే మనకి సంవత్సరానికి పైగా కూడా ఉపయోగపడుతుంది. ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. వెనిగర్ని మాత్రం బయట స్టోర్ చేసుకోవాలండి. వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో ఈజీగా ఉండే టేస్టీగా ఉండే వెజ్ మంచూరియా తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని ఇలా చిన్ని చిన్ని ముక్కల్లాగా తరుక్కోవాలి, లేదా క్యాబేజ్ని తురుమన్నా తీసుకోవచ్చు. క్యాబేజ్ తురుము ఇక్కడ 1.5 కప్ వరకు తీసుకున్నా. అలానే 1/2 కప్ వరకు క్యారెట్ తురుమును కూడా తీసుకోవాలి. దానితో పాటే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు, అలానే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్, దానితో పాటే 1/2 టీ స్పూన్ వరకు కారం, ఒక 3 స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్, అలానే 2 స్పూన్స్ వరకు మైదాను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటిని మెత్తగా కలుపుకొని ఇలా చిన్ని చిన్ని ఉండల్లాగా చేసుకోవాలి. వాటర్ అనేది అవసరం పడదండి, ఎందుకంటే క్యాబేజ్లో ఆల్రెడీ ఎక్కువ వెట్ ఉంటుంది కాబట్టి దానితోనే సరిపోతుంది. ఇలా చిన్ని చిన్ని బౌల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని వీటిని జాగ్రత్తగా వేసుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి. వేసిన వెంటనే కదిపేయకుండా ఇలా మొత్తం కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కదుపుకోవాలి. స్టవ్ మాత్రం మీడియంలోనే ఉండాలి. మీరు హైలో పెట్టేస్తే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల అనేది సరిగా ఉడకదు. స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటుంది కాబట్టి స్టవ్ అనేది మీడియంలోనే ఉండాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఒక 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలానే వెల్లుల్లి ముక్కలను యాడ్ చేసుకోవాలి. చాలా చిన్నగా తరగాలండి. వీటిని మంచిగా ఫ్రై చేసుకొని దానిలోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇక్కడ 2 వరకు యాడ్ చేశాను. ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకొని అలానే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు ఇక్కడ 2 వరకు తీసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కల మీద ఇలా కొద్దిగా ఉప్పు వేసుకుని వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేది చాలా త్వరగా మగ్గిపోతాయండి, టైం కూడా చాలా సేవ్ అవుతుంది. తర్వాత ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు సోయా సాస్, అలానే 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్, దానితో పాటే 1 స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్, అలానే 1 స్పూన్ వరకు వెనిగర్, తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పంచదార, అలానే 1 స్పూన్ వరకు టొమాటో కెచప్ను కూడా యాడ్ చేసుకుని ఒకసారి సాస్లన్నీ బాగా కలిసేలాగా కలుపుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 కప్కి కొంచెం ఎక్కువలో వాటర్ తీసుకుని దానిలోకి 1 టీ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకుని ఆ పౌడర్ని బాగా కలుపుకుని ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలి. గ్రేవీ కొంచెం బాగా రావడం కోసమండి. గ్రేవీ కొంచెం ఎక్కువ ఉంటేనే మంచూరియా బాల్స్ అనేది బాగా ఉడుకుతాయండి. గ్రేవీ ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు దానిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా లైట్గా గ్రేవీ ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని స్టవ్ హైలో పెట్టుకుని గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు దగ్గరుండి బాగా కలుపుకుంటే సరిపోతుంది. అంతేనండి, రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మంచూరియా. తినేటప్పుడు మాత్రం ఉల్లిపాయ ముక్కలు అనేది అస్సలు మిస్ చేయకండి. అంతేనండి, ఇంకా ఈ వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.